హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఈస్ట్ హ్యామ్ లండన్లో ఉన్న మహాలక్ష్మి టెంపుల్ని అయితే చూపిస్తాను. ఇవి టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మీకు చెప్పుల స్టాండ్ అనేది ఉంటుంది. మీ థింగ్స్ అవి కూడా అక్కడ ప్లేస్ చేయొచ్చు, బట్ అట్ యువర్ ఓన్ రిస్క్ అనమాట. టెంపుల్ వోంట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ థింగ్స్. అండ్ దాని పక్కనే రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు డొనేషన్ ఇవ్వాలన్నా, ఏదైనా పూజకి అర్చనకి అలా టికెట్స్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఈ రిసెప్షన్లోనే మీకు ఇస్తారు. అండ్ లోపల దేవుడికి తీసుకెళ్ళడానికి ఫ్రూట్స్ అండ్ కొబ్బరికాయలు కూడా ఇక్కడ సేల్ చేస్తారు. అండ్ ఇది లోపలికి వెళ్ళే డోర్. ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో మీకు ఇలా కుంకుమ ప్రసాదం అండ్ అన్నీ ఉంటాయి లెఫ్ట్లో. టెంపుల్ సెంటర్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంటారు. అండ్ సరౌండింగ్స్ మిగిలిన దేవుళ్ళందరూ కూడా ఇలా చిన్న చిన్నగా టెంపుల్ టైప్లో ఉంటుంది. సపరేట్ ఏ దేవుడికి ఆ దేవుడు. అండ్ అందరి దేవుళ్ళు ఉంటారు. వినాయకుడు, గాయత్రీదేవి, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆండాలమ్మవారు, ఇలా మొత్తం మెయిన్ టెంపుల్ చుట్టూరు ఇలా అందరి దేవుళ్ళు కూడా ఉంటాయి. అండ్ ఇది శివలింగం. ఇలా ఈ శివలింగానికి కూడా సెపరేట్గా ఇలా విడిగా ఉంటుంది టెంపుల్ మధ్యలోనే. అండ్ ఇక్కడ హనుమంతుడి గుడి ఉంటుంది. ఆ పక్కనే హనుమంతుడిది పెద్ద స్టాచ్యూ కూడా ఉంటుంది టెంపుల్లోనే. అండ్ ఆ కార్నర్లో వచ్చేసి నవగ్రహాలు ఉంటారు కదా, అవి. ఇక్కడ ఆదిశంకర, మధ్యలోనే చిన్నది ధ్వజస్తంభం కూడా ఉంటుంది టెంపుల్ మధ్యలో. ఇది ధ్వజస్తంభం, నాకు కంప్లీట్గా కుదరలేదు తీయడం. అండ్ ఎదురుకుండా కనిపించేది మెయిన్ లక్ష్మీదేవి అండ్ విష్ణుమూర్తిది. అండ్ ఇక్కడ ఆ రోజు అభిషేకం జరుగుతుంది. టెంపుల్లోంచి రిసెప్షన్ ఆపోజిట్లో ఉన్న స్టేర్స్కి ఇలా కిందకి వెళ్తే కింద అన్నప్రసాద హాల్ ఉంటుంది. సో దానికోసం ఈ స్టేర్స్ అని కిందకి వెళ్ళాలి, జస్ట్ 1 ఫ్లోర్ బిలో ది టెంపుల్. ఈ ఫ్లోర్లో ఏంటంటే టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి టెంపుల్ లోపలే. అండ్ ఇలా లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్లోనే కేశఖండన హాల్ ఉంటుంది. ఎవరైనా మొక్కులు, హెయిర్ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి అన్నప్రసాదం హాల్. ఈ హాల్లోనే ఒక సైడ్కి ఏంటంటే బాబా టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఫుడ్ పెడతారు. ఇది బాబా టెంపుల్. అండ్ మిగిలింది ఇదంతా కూడా అన్నప్రసాదం హాల్. అందరూ కింద కూర్చునే తింటారు. కింద ఫ్లోర్ ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. ఇక్కడ ఎవరి ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసుకుని అక్కడ ప్లేస్ చేసేయాలి. పెద్దవాళ్ళు అండ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూర్చొని తినడానికి కొన్ని చైర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఏమైనా నోటీసెస్ ఉన్నా, ఏ రోజు డోనర్స్ ఎవరు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళ బోర్డ్స్ మీద. అండ్ ఫుడ్ వచ్చేసి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈస్ట్ హ్యామ్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ పార్ట్ టైం వర్కర్స్ డైలీ లంచ్ టైం ఫుడ్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. హ్యామ్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ పార్ట్ టైం వర్కర్స్ డైలీ లంచ్ టైం ఫుడ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మేము టెంపుల్కి వెళ్ళిన రోజు కొంతమంది ఫారినర్స్ ఇలా మన తెలుగు ట్రెడిషనల్ వేర్స్లో వచ్చారు. చూడటానికి భలేగా అనిపించింది. ఫారెన్ వాళ్ళు మన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం. సో ఈ వీడియోకి ఇంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in another vlog.